మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండలో 2K రన్ నిర్వహించారు. డ్రగ్ ఫ్రీ నల్గొండ, డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. సమాజంలో ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి మరొక ముఖ్యమైన సమస్య మనకు డ్రగ్స్. ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంత ఉంది. మనకు ముఖ్యంగా డ్రగ్స్ అనేది మనం తీసుకోవద్దు. అట్లాగే యువత దీని బారిన పడి వాళ్ళ అమూల్యమైనటువంటి భవిష్యత్తుని వారికి కోల్పోవద్దు. వాళ్ళ కుటుంబాలు కూడా దీనివల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా కానీ లేకపోతే డ్రగ్స్ ప్రయత్నం చేసినా కానీ మనకు సంబంధిత అధికారులకి తెలియాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఎక్కడైనా సరే డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ గోప్యంగా పెట్టుకొని మేము వాళ్ళకి రీహాబిలిటేషన్ అయినా లేకపోతే వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలో కూడా చాలా వరకు మనం కేసులు కట్టినాము. చాలా మందికి మనం రీహాబిలిటేషన్ కూడా పంపడం జరిగింది. ఈ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్ ఇవన్నీ నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది.